అంతా బేసిక్ గా వాళ్ళు కష్టపడుతున్నారు గారు. మీరు కూడా అర్థం చేసుకోండి. వాళ్ళు ఎవరినేం అంటలేదండి. ఇప్పుడు ఆయన ఉన్నాడు, బ్రహ్మయ్య గారు మల్లయ్య ఉన్నాడు, చేపిస్తున్నారు. మేము ఎవరినేం అంటలా. మాకు ట్యాంకీలు వదలండి, అల్లాడిపోతున్నాం. తర్వాత చూడండి, ఇక్కడ వేయాల్సింది ఒక టీం వేసుకుని మీరందరూ ఒక 5 మెంబర్స్ వేసుకుని ఒక ఇది వేసుకుని దాంట్లో మొత్తం అన్ని నెలలకి ట్యాప్ కనెక్షన్ తరఫున రెడీ అయిపోతుంది. దానికైతే కనుక రెడీగా ఉంది. మీరు వేయాల్సింది అందరూ వచ్చాం. అయ్యా వాళ్ళు కూడా రమ్మని సంవత్సరం వచ్చామండి. ఇప్పుడు చెప్తాను అంటారా? నాకు మనకి మున్సిపల్ అధికారులు ఎవరు మనకు అప్పుడు హెల్ప్ చేయరు కదా. మనకి ఏముందనేది కూడా చెప్పరు కదా. మన ప్రభుత్వం కాదు కదా. నాకు తెలిసిన నాలెడ్జ్లో అక్కడ దానికి కనెక్షన్ లేదండి. ఆ కనెక్షన్ ఇచ్చేస్తే సరిపోద్ది అన్న. ఓకే, మనకి ప్రస్తుతం ఆ కనెక్షన్ మీకు అనుకున్నట్టుగానే 60 రోజులు అయిపోయింది కనెక్షన్. ఆ కనెక్షన్ ఇవ్వడం వరకు అయిపోయింది. 60 రోజుల్లోనే అయిపోయింది. వచ్చిన చేపల మార్కెట్ ఈ కాలువది ఓకే. అప్పుడు దాకా మీకు వాటర్ ప్రతి 4 రోజులకి కనీసం రావాలి ఇక్కడ వాటర్ అని చెప్పాను. ప్రతి 4 రోజులకి ఒకసారి మస్ట్ గా ప్రతి దాంట్లోనూ ఈ వాటర్ అనేది రావాల్సిందే ప్రతి చోటకి అనేది అర్థం. చాలా చోట్ల ఆపట్లేదని గోల్ చేస్తున్నారు. మీ సమస్య మీరే చెబుతున్నా కదా సార్. అది ఏమైందంటే ఇల్లు కొత్త వాళ్ళు కదా, ఎక్కడ ఆపాలో తెలియక 4 బిందులు. ఆ గ్రామ సభ బట్టి మీకు ఈ వారంలో డిసైడ్ చేస్తారు. ఈ వారంలో మొత్తం వచ్చే వారం నుంచి మీకు పైప్ లైన్లు కనెక్షన్ ఇవ్వడం మొదలెట్టేస్తారు. ఈ నెలన్నర లోపు మొత్తం అన్ని కనెక్షన్లు మీరు ఇవ్వగలిగేది వెళ్ళిపోండి ఇవ్వడానికి. ఈ లోపు నాకు అక్కడ వాటర్ కూడా ప్రిపేర్ దాకా వెళ్తేనే మీకు నీళ్ళు అన్ని ఇక్కడికి రావాలంటే మీకు ఇక్కడ మన దీంట్లో ట్యాంక్ కనుక పూర్తిగా ఫుల్ అయిపోతే మీకు అసలు వాటర్ వచ్చే ఇచ్చినా కానీ పైపులు వేసినా కానీ వేస్ట్. అంత ఫుల్ చేయగలుగుతున్నాం. మీకు రెండోసారి నింపాలి మీకు వాటర్ ఇస్తాం. దానికి కూడా ప్రిపేర్ చేయించే మీకు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ ఏమవుతుందని మీకు కూడా తెలుసుకోవాలి కదా. చూస్తున్నాం మీకు ఎంతసేపు పైప్ లైన్ అంటే ఊరినట్లు లైన్ వేసి వచ్చేద్ది అనేది కాదు. దాంట్లో నీళ్లు రావాలి. అక్కడ ఇప్పుడు దాకానే మొన్నది పంపుల చెరువు కట్ట తెగిపోయింది తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. అది 3 ఏళ్ల నుంచి అది బాగు చేయలేదు కదా, దాన్ని అది బాగు చేయించాం. అందుకని నీళ్లు ఎక్కువ పెట్టగలం. మీకు ఇంతమంది మీకు అందరికీ నీళ్లు సరిగ్గా అందాలంటే మీకు దాంట్లో నీళ్లు ఉండాలి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఎక్కించాలి, ఈ ట్యాంక్ ఎక్కించాలి. ట్యాంక్ లో ఒకసారి ఎక్కిస్తే ఇదివరకు ఉన్న వాళ్ళకే సరిపోదు కదా, రెండోసారి ఎక్కించాలి. మీకు 2 సార్లు ఎక్కించాలి మీ ఏరియాకి. ఓకే, మీ ఏరియాకి కూడా రావాలని మళ్ళీ ఎక్కించాలంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఉన్నది అంటం లేదు. అది కాక ఇంకొక 12 మిలియన్ అంటే 120 లక్షల టన్నులది ఇంకోటి చేపించాం ఇప్పుడే. ఏది క్లీన్ చేస్తానికి క్లీన్ చేసేది ఉంటుంది కదా, క్లీన్ చేసే మెకానిజం అంతా పెట్టి అక్కడ అది కూడా రెడీ అయిపోయింది. దాన్ని కూడా రెడీ అయిపోయింది. అది రెడీ అయిపోయింది. దాంట్లో వాటర్ కనెక్షన్ వచ్చి దాని టెస్టింగ్ కూడా జరుగుతుంది.